హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము హాస్పిటల్ నుండి వస్తున్నప్పుడు వెల్కమ్ కిట్ ఒకటి ఇచ్చారు హాస్పిటల్లో. సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి వచ్చే ముందు ఇచ్చారనమాట అది. అండ్ ఆ రోజు ఇంకా అలాగే పెట్టేసాం, తీసుకొచ్చి ఒక 4-5 డేస్ అలాగే ఉంది. ఆ తర్వాత బేబీకి వ్యాక్సినేషన్ కోసం అటు ఇటు హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా, అప్పుడు ఒక్కటి యూజ్ చేసాం అనమాట. ఏంటంటే డైపర్ ఒకటి యూజ్ చేసాం, అందులో 2 డైపర్స్ ఇచ్చారు, అదొకటి యూజ్ చేసాము. మిగతాయన్నీ ఇంకా అలాగే పెట్టేసాము. అంటే మోస్ట్లీ ఇంకా మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా వెళ్ళే ముందే, అలాంటివి ఉంటాయని కూడా ఏం తెలియదు. వెల్కమ్ కిట్ అలాంటివి ఇస్తారు అది అని తెలీదు. సో ఇంకా అది అలాగే ఉందన్నమాట. అందులో ఏముందో అని చెప్పి ఇప్పుడే ఓపెన్ చేస్తాం అనమాట. ఈ కిట్లో ఏంటంటే మదర్ అండ్ బేబీ ఎసెన్షియల్స్ ఉన్నాయన్నమాట, అవి ఇచ్చారు. ఆ వెల్కమ్ కిట్లోనే ఈ ఫీడింగ్ పిల్ల కూడా ఇచ్చారు. ఇది ఫీడింగ్ ఇచ్చేప్పుడు బేబీకి యూజ్ చేయొచ్చు. దీనికి జిప్ కూడా ఉంది. ఇదంతా ఓపెన్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఇది వాషబుల్. లోపల ఇది ఉంది స్పాంజ్. ఇది వాషబుల్ అండ్ కాటన్ క్లాత్. ఇది బాగుంది, వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ దీనికోసం ఒక కవర్లో పెట్టాలో ఏంటో అనుకున్నా. ఎందుకంటే ఊరికే డస్ట్ పడుతుంటుంది కదా, మా దగ్గర అసలే కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ, ఎప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది ఇంట్లో. అందుకని చెప్పి వామ్మో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి మళ్ళీ అనుకున్నాను నేను చూడగానే. ఈ జిప్ చూడలేదు ఇప్పటివరకు, ఇప్పుడే చూశాను. ఎందుకు అంటే ఇక్కడంతా ఇలా ఉందన్నమాట క్లోజ్ అయ్యి, ఈ జిప్ నాకు కనిపించలేదు. ఇక్కడ ఉంది. ఇలా పెట్టేసుకుని దీన్ని టచ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలి అంటే అంతవరకు ఈ బెల్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఆన్లైన్లో వేరే పిల్లోస్ చూశాను, అది కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు అనిపించింది. ఈ స్పాంజ్ ఏంటో నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నాకు ఫీడింగ్ అప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పెయిన్ ఉంటుంది కదా కొంచెం స్టిచ్చెస్, దానివల్ల నాకు ఇది హార్డ్గా ఉండడం వల్ల ఇది నొక్కుపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం సాఫ్ట్గా ఉండుంటే, మెత్తగా ఉండుంటే ఇలా నాకు కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుందేమో అని అనిపిస్తుంది. నా పక్కన పిల్లోస్ పెట్టుకున్నా, మోస్ట్లీ పిల్లోసే యూజ్ చేస్తున్నా. ఇది చాలా తక్కువగానే యూజ్ చేసిన ప్రజెంట్ అయితే. అంటే యూజ్ చేస్తుండగా నాకు అలవాటు అయిపోతుందేమో, కానీ ప్రజెంట్ అయితే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అనమాట. దీనిపైన బేబీని ఇలా ఉంచినా కానీ నా బేబీ ఏంటంటే ఊరికే ఇలా ఒళ్ళు ఇచ్చుకుంటూ ఉందనమాట. అందుకని చెప్పేసి ఇది ఇంకా జారిపోతుంది. నాకేమో ఇట్లా బేబీని దీన్ని రెండింటిని మేనేజ్ చేయడం రావట్లేదు. ఈ ఫస్ట్ వీక్లో అయితే ఇంకా చాలా కష్టమైంది. ఇప్పుడు కొంచెం బెటర్, కానీ ఇప్పటికి 19 డేస్ అలా అయింది కాబట్టి ఇలా ఉంది. కానీ కొన్ని ఆన్లైన్లో చూసాను, అవైతే ఇంకా మంచిగా ఏంటంటే మనకి బేబీ కూడా దగ్గరగా ఇలా మెత్తగా ఉంటుంది, దాంట్లో మంచిగా ఓరియంట్ అయిపోతుంది అన్నమాట బేబీ. అందుకని చెప్పి అవి తీసుకుందామని అనుకున్నాను, కాకపోతే ఇంకా తర్వాత తీసుకుందాము అని చెప్పి అలా అనుకున్నాను. ఆన్లైన్లో అవి కార్ట్లో యాడ్ చేసి పెట్టాను. తర్వాత ఇంకా డెలివరీకి వెళ్ళిపోయాం కదా, ఆ తర్వాత గుర్తులేదు నాకు. వచ్చాక తీసుకుందాంలో ఇబ్బందిగా ఉంటే అని అనుకున్నా, కాకపోతే నాకు ఇది హాస్పిటల్లో ఇస్తానని తెలియదు. హాస్పిటల్లో ఏదో వచ్చింది కదా అని చెప్పేసి కూరుకున్నా. కాకపోతే తీసుకోవాలి, ఇది మరీ కంఫర్ట్ అలా ఏం లేదు. ఇన్ కేస్ నాకు పిల్లోస్తో మేనేజ్ చేయడం వస్తే పిల్లోస్ యూజ్ చేస్తాను, లేదంటే మెటర్నిటీ ఇది తీసుకోవాలి, లేదంటే ఈ ఫీడింగ్ పిల్లో తీసుకోవాలి ఇంకొకటి. లేదు యూజ్ చేస్తుంటే మెత్తగా అయిపోతుందేమో, మరి స్పాంజే కదా. కాకపోతే ఇంకోటి ఏంటంటే నేను డైపర్స్ వాడట్లేదు అనమాట డైలీ. అంటే మరీ ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదంటే బయటకి ఇలా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాడుతున్నాను. అవి కూడా ఇంకా నేను క్లాత్ డైపర్స్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు క్లాత్ డైపర్స్ ఏంటంటే అవి కొంచెం చిన్న బేబీ కదా, అవి లూజ్ అయిపోతున్నాయి అన్నమాట. న్యూ బర్న్ సైజువి దొరకలేదు నాకు. అంటే అన్నీ 3 months to 6 months ఉన్నాయి నేను పెట్టినప్పుడు, 0 to 3 months లేదు. సో నేను 3 to 6 months పెట్టాను, అది కొంచెం లూజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ప్రజెంట్ అయితే డైపర్స్ ఏం వాడట్లేదు, ఓన్లీ క్లాత్స్, కాటన్ క్లాత్స్ అవి యూజ్ చేస్తున్నాము. అలా క్లాత్ డైపర్స్ కూడా యూజ్ చేయడానికి లేదన్నమాట ప్రజెంట్.
ఇంకా చూడాలి. ఆన్లైన్లో ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను, అంటే లంగోటాలు అవి పెట్టాను అనమాట. అవి కాకుండా ఇంకా క్లాత్ డైపర్స్ అట్లా పెట్టాను. ఇంకా వస్తే అవి యూజ్ చేయొచ్చు. కాకపోతే ప్రజెంట్ అయితే నేను ఇంకా ఓన్లీ క్లాత్స్ అవి యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని మీద పెట్టినా కానీ ఇదంతా పాడైపోతుంది. మళ్ళీ దీనిపైన ఇంకో డ్రై షీట్ వేసుకుని బేబీని పైన పెట్టుకుని సో అవి కదలకుండా బేబీ ఎక్కువ మూవ్ అవ్వకుండా అవన్నీ చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది, అంటే పెయిన్ వస్తుంది కదా. సో అవన్నీ మేనేజ్ చేసుకోవడం అంటే కొంచెం ఫీడింగ్ ఇచ్చినప్పుడు చాలా కష్టమవుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ప్రజెంట్ అయితే ఇది వాడట్లేదు. ఎందుకంటే ఇది పెట్టగానే బేబీ అటు మూవ్ అవ్వగానే షీట్ ఇటు మూవ్ అవుతుంది, బేబీ అటు మూవ్ అవుతుంది, అలా నాకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని మోస్ట్లీ పిల్లోస్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది వచ్చారు ఇక్కడ ఇలా పౌచ్ ఉందన్నమాట. ఈ పౌచ్ ఏంటంటే వీళ్ళు హాస్పిటల్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇచ్చారేమో అనుకున్నా. కాకపోతే నేను వేరే పిల్లోస్ అలా సర్చ్ చేసేటప్పుడు చూసాను అనమాట, ఇలాంటివి కూడా ఉన్నాయి. అందులో ఏంటంటే ఇలా పౌచ్ ఉంది. ఈ పౌచ్ యాక్చువల్గా ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేప్పుడు ఫోన్ పెట్టుకోవాలన్నా కానీ లేదంటే ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ పెట్టుకోవడానికి అంట ఇది. నేను హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ ఏమో అనుకున్నా ఇది చూసి, ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్ది లోగో వేసుకున్నారు అందుకని చెప్పి అలా అనుకున్నా. కాకపోతే అందులో చూసిన తర్వాత అర్థమైంది నాకు ఇది కంప్లీట్గా పౌచ్ లాగా ఉన్నా కానీ నేను పౌచ్ ఏమో అని చెప్పేసి అనుకునేదాన్ని. కాకపోతే మధ్యలో స్టిచ్ చేసింది అనమాట, అందుకని చెప్పి ఇది అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అనిపించింది. ఎక్కువగా స్పేస్ లేదు దీంట్లో, అందుకని అలా అనిపించింది మా నాకు. ఫీడింగ్ పిల్లోతో పాటు ఈ వెల్కమ్ కిట్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మదర్ అండ్ బేబీకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ క్రై వాళ్ళతో కొలాబరేషన్ అనుకుంటా, అందుకని చెప్పి ఫస్ట్ క్రై ఉంది. అండ్ ప్యాంపర్స్ ఇవన్నీ అంటే డైపర్స్ ఇంకా సోప్స్ ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. ఏమున్నాయి చూద్దాం ఇందులో. దీంట్లో అయితే బేబీకి బాతింగ్ సోప్, బాతింగ్ బార్, అండ్ మదర్కి బ్రెస్ట్ ప్యాడ్స్. ఈ పక్కన ఖాళీగా ఉన్న బాక్స్లో ప్యాంపర్స్ వచ్చాయన్నమాట. దీంట్లో 2 ఇచ్చారు, ఆ 2 ఆల్రెడీ వాడేసాము. బేబీకి ఆల్రెడీ చెప్పాను కదా, మేము వ్యాక్సినేషన్కి అలా హాస్పిటల్కి తీసుకెళ్ళిన టైంలో యూజ్ చేసామన్నమాట. ఇంకా ఇలా ప్యాంట్స్ టైప్ ఇచ్చారు. బేబీ ఎసెన్షియల్స్ కంపల్సరీ డైపర్స్ ఒకటి, ఇంకా సోప్ కదా, సో అవైతే ఇచ్చారు. అండ్ మిగతావన్నీ మదర్కి సంబంధించినవి అనమాట. ఈ మదర్కి సంబంధించిన వాటిల్లో ఏమున్నాయంటే షాంపూ ఉంది, అండ్ లోషన్, ఆయిల్ అండ్ పౌడర్, ఇవి ఉన్నాయి ఈ కిట్లో మదర్కి సంబంధించినవి. అండ్ ఇవి కాకుండా ఇంకొన్ని ఇచ్చారు, అవేంటో కూడా చూపిస్తాను. ఎవరైనా హరీగా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఇవన్నీ తీసుకోకుండా, అలాంటప్పుడు ఇవి కిట్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఇది మాకు ఎప్పుడు ఇచ్చారు, వచ్చేటప్పుడు ఇచ్చారు కదా, యూజ్ చేసుకోవడానికి కూడా ఉండదు. తర్వాత అయినా కానీ ఏం యూజ్ చేయం కదా, ఇవి మనకి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనకి జనరల్గా ఏది అలవాటు ఉందో ఇంకా దాంతో వెళ్ళిపోతాము. అండ్ ఈ టైంలో ఏది సేఫ్గా ఉంటుందో ఆల్రెడీ ముందే కొని పెట్టుకుని ఉన్నాను కాబట్టి నేనైతే యూజ్ చేయట్లేదు ఇవి. అండ్ డెంటల్ కిట్, ఒక బ్రష్, పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఇంకా ఒకటి హెయిర్ మాస్క్ ఉన్నమాట, అవి ఉన్నాయి. అండ్ కోమ్ కూడా ఉంది, కోమ్ కూడా ఇచ్చారు దీంతో పాటు. అండ్ వీటితో పాటు ఒక సోప్. ఈ సోప్ చూస్తుంటే హోమ్ మేడ్ సోప్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది. ప్లెయిన్గా ఉంది, దీనిపైన నేమ్ కూడా ఏం లేదు. వీటిలో మ్యానుఫ్యాక్చర్ చేశారా ఏంటి. అండ్ ఒక షవర్ క్యాప్. సో ఇది వెల్కమ్ కిట్లో ఉన్నవి. అండ్ ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అన్నమాట, క్రాడిల్ సెరమనీకి కావాల్సినవి చాలా వరకు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. 1 day 2 days డెలివరీ ఉన్నాయి, పెట్టాను అనమాట చూసి. అంటే నాకు ఇప్పుడు కంపల్సరీ కావాల్సినవి అవి తీసుకున్నాను ప్రజెంట్ అయితే. అండ్ ఇంకా షాపింగ్ కూడా ఉంది మాకు. ఇంకా 1 dayనే ఉంది క్రాడిల్ సెరమనీ కోసం, అందుకని చెప్పి షాపింగ్ చేస్తూనే ఉన్నాం అనమాట, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. బేబీ కోసం అని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్, అండ్ మాది కూడా షాపింగ్ కొంచెం ఉంది. ఇంకా అవన్నీ దగ్గరగా అయిపోతాయి, ఒకే దగ్గర అయిపోతాయి అని చెప్పేసి మాల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ సెల్లార్ నుంచి వస్తుంటే ఇంకా వస్తూనే ఉంది, చాలా టైం పట్టింది బయటకు రావడానికి. అండ్ బేబీ కోసం డ్రెస్సెస్ చూడడానికి అని చెప్పేసి వెళ్ళాము. చాలా దగ్గర చూసాం కానీ మరి అంటే బాగా షైనీగా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే పాపకి వేసామనుకోండి అంత బాడీకి అంతా మెటీరియల్ అంతా అతుక్కుపోయి అలా ఉంటుందేమో అని అనిపించింది. అందుకని చెప్పేసి
ఒక 2-3 షాప్స్ అయితే చూసాము. మొత్తానికి ఈ షాప్లో కొంచెం పర్లేదు అనిపించింది ముందు వాటిలో కన్నా. ఎస్పెషల్లీ న్యూ బార్న్స్కి అయితే ఏం తీసుకోవాలో అర్థం కాదు కదా. మోస్ట్లీ డ్రెస్సెస్ లేదంటే వాళ్ళు ఆడుకునేవి ఏదైనా ఉంటే అలాంటివి తీసుకుంటాం కదా. ఇలాంటి షాప్స్లో అయితే కిడ్స్ ఉన్నాయన్నమాట, గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా. అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం ట్రై చేయాలనిపించింది. ఎట్లాగో ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది కదా, అప్పుడు ఏమి ఇవ్వాలో తెలియకపోతే ఇక్కడికి వచ్చి కిట్ తీసేసుకుంటే సరిపోతుందేమో. అండ్ ఆ తర్వాత ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ ఉందన్నమాట. సో అది కూడా చేసేసుకుని వెళ్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ మోస్ట్లీ అన్నీ మా ఏరియాలో చాలా దగ్గరలోనే ఉన్నాయి మంచి మంచి షాప్స్. అందుకని చెప్పేసి ఇంకా నేను ఆన్లైన్లో కూడా ఏం సెర్చ్ చేయలేదు. ఏది కావాలో ఇంకా అడిగి అవి తీసుకుందాము అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయిపోయాం. ఇంకా ఎలాగూ పక్కనే ఉన్నాయి, ఎట్లాగూ 1 day 2 daysలో ఇచ్చేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా బేబీ షవర్ అప్పుడు తిరిగాం కదా, అప్పుడు అర్థమైపోయింది ఎక్కడ ఏముంటాయి అని చెప్పేసి. అందుకని ఇంకా ఎక్కువ కష్టపడలేదనమాట. ముందు డే అయినా తీసుకోవచ్చు అని చెప్పి.